తెలంగాణ కొత్త సీఎస్గా రామకృష్ణారావును నియమించింది ప్రభుత్వం. ఈ నెల 30న శాంతికుమారి రిటైర్మెంట్ కానుంది. అదే రోజు కొత్త సీఎస్గా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, కొత్త సీఎస్గా రామకృష్ణారావును ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. మరి ఏంటి ఆయన హిస్టరీ? అంటే చంద్రిక, రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్ గా రామకృష్ణారావు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30తో ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతకుమారి ఈ నెల 30తో ఆమె పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త సీఎస్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావుని కొత్త సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన రామకృష్ణారావు గతంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగుతారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని కూడా పూర్తిగా ఆయనకు అవగాహన ఉంది. ఇప్పటి వరకు 10 ఏళ్లలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన బడ్జెట్ ను ఆయన్నే స్వయంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఎక్కడ రెవెన్యూ రాష్ట్రానికి వస్తుంది, ఆర్థికంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎక్కడ ఉంది అనే అంశానికి పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు మొత్తం ఆయనకు అవగాహన ఉంది. ఇక ఐఏఎస్ లో కూడా ఆయన సీనియర్ గా ఉన్నారు. కొత్త శాంతకుమారి తర్వాత సీనియర్ గా ఉన్న రామకృష్ణారావునే రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్ గా నియమించింది. ఇక గత కొద్ది రోజులకు కూడా చాలా మంది సీనియర్లుగా ఉన్న, అంటే రామకృష్ణారావు తర్వాత ఉన్న పదవి కాలం ఉన్నవారు కూడా కొత్త సీఎస్ గా పోటీ పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా రామకృష్ణారావే కొత్త సీఎస్ గా రాష్ట్ర ప్రభుత్వం పైన పట్టు ఉంది. ఆయనకి ఆర్థిక పరిస్థితుల పైన, రాష్ట్ర రెవెన్యూ ఏ విధంగా ఉంది, లేదంటే వివిధ డిపార్ట్మెంట్ల పైన కూడా ఆయనకు ఆహ్వానం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల పైన కూడా ఆయనకు పూర్తిగా ఆహ్వానం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కొత్త సీఎస్ గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీన ప్రస్తుతానికి సీఎస్ గా ఉన్న శాంతకుమారి పదవి విరమణ చేసిన రోజే ఆయన రామకృష్ణారావు పదవి బాధ్యతలు, కొత్త సీఎస్ గా పదవి బాధ్యతలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటికే ఈయన కొత్త సీఎస్ గా నియామకం కాకముందుకే రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త సీఎస్ నియామకం తర్వాత అన్ని శాఖల పైన పట్టు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. ఇక రామకృష్ణారావును గత కొద్ది రోజులుగా, అంటే ఈ బడ్జెట్ సెషన్ తర్వాత నుంచి కూడా రామకృష్ణారావే కొత్త సీఎస్ గా నియామకం అవుతామని గత కొద్ది ఐఏఎస్ అధికారులు చర్చ సాగుతూ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఆయననే కొత్త సీఎస్ గా నియమిస్తారని కూడా అధికార వర్గాలు కూడా చర్చ సాగుతూ వస్తుంది. కానీ తాజాగా వచ్చిన అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఈ నెల 30వ తేదీ నుంచి ఆయన కొత్త సీఎస్ గా రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పొచ్చు చంద్రిక.